ప్రస్తుతం మన నాగారం మండలంలో ఉన్నాం. మరి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామయ్య గారి పనితీరు ఎలా ఉంది, ఈ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నాడు ఏంటనేది ఇక్కడ ఉన్న జనాలను అడుగుదాం మనం. ఎందుకంటే జనం బాటలో జనం కోసం వచ్చాం, జనం మధ్యలో ఉన్నాం. జనాలతో ఏంటనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తే, ఏం పేరు నీ పేరు? నా పేరు కన్యపోయినంజే. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం, చిన్న రాజకీయం. రాజకీయం చేస్తారా? ఏ పార్టీలో ఉన్నావే? కాంగ్రెస్ పార్టీ. మరి ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామయ్య గారి పనితీరు ఎలా ఉంది అసలు? మందుల సామయ్యలు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన విషయం వాస్తవం. పనిచేసి అప్పుడు కొంచెం నియోజకవర్గంలో తక్కువ ఉన్న ఎస్సీ మాలలకు ఇచ్చిర్రు, 2 సార్లు గెలిచిర్రు. మా ఎస్సీ మా దిగలకు ఇవ్వలేదనే కోపంతో కొంత వ్యతిరేకత ఉన్న విషయం వాస్తవం. ఆయన 2 సార్లు చేసింది కొంత క్యాడర్ వల్ల వ్యతిరేకత అయిన విషయం కిషోర్ బిర్ల మీద వాస్తవం. దానికి తోడు దీనికి ఏమైందంటే ఈ మందుల సామీలు కాంగ్రెస్లోకి వచ్చాడు. ఇప్పుడు ఏదైతే నిన్న మందుల సామయ్య గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజగోపాల్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఇదే మందుల సామయ్య గారు గతంలో తిరుపతి వెంకన్న సాక్షిగా మెట్ల మీద ఉన్న నేను నీకు టికెట్ కన్ఫామ్ అయితే నువ్వు ఎమ్మెల్యే అవుతావు అని చెప్పి మందుల సామయ్య గారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు. ఆయన ఇంటికి 100 సార్లు తిరిగినంట మందుల సామయ్య గారు. మనకు తెలియదు, సామయ్య గారు చెప్పారు, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు. మరి ఈ రోజు తుంగతుర్తి నా గడ్డ మీరెట్లా వస్తారు అంటుండే, ఎలా ఉంటుంది? తుంగతుర్తి గడ్డ అంటే తుంగతుర్తి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ డౌన్ ఉన్న విషయానికి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి సాయం చేసుకుంటూ ఎంపీ కాక ముందు నుంచే తిరిగి చాలా కష్టపడ్డ విషయము. కష్టపడి తిరిగి సాయాలు చేసుకుంటూ అందరికి పరిచయస్తుడయ్యే వల్ల రాజగోపాల్ రెడ్డి తప్ప అప్పుడు ఇంకోరైతే గెలిచేటోళ్ళు కారు. కాంగ్రెస్ పార్టీ బాగానే ఉన్న విషయం వాస్తవం, కానీ ఆ మధ్యన డౌన్ అయిన విషయం కూడా వాస్తవం. దానికి తోడు రాజగోపాల్ రెడ్డి రిస్క్ పడి బాగా తిరిగి ప్రతి నియోజకవర్గం 6-7 నియోజకవర్గాల్లో తిరిగి దాన్ని డెవలప్ చేసి మస్తు రిస్క్ పడ్డ విషయం వాస్తవం. గెలిచినాక కూడా ప్రతి కార్యకర్త, ఏ పార్టీ అని కాదు, కార్యకర్త ఆపత్తి ఉన్న వ్యక్తి ఆయన ఇంటికి పోతే కాదన్న విషయాలు అయితే లేవు. ఇప్పుడు మందుల సామయ్య గారికి టికెట్ అయితే ఇప్పించింది 100% రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి అని చెప్పింది నేను కాదు, మందుల సామయ్యలు ప్రజల సమక్షంలో చెప్పిన విషయం. అదే మందుల సామయ్య గారు ఏమంటున్నారంటే, నేను పోరాట యోధుని ఉద్యమకారుని అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నన్ను పిలిచి టికెట్ ఇచ్చింది అని చెప్తున్నాడు. మరి అది మనం అన్నం పెట్టిన చేతులకు నుప్పంటియడం అది ఘోరము. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అంటే అవసరాన్ని బట్టి హోదాను బట్టి మాట మర్చిపోతే కరెక్ట్ కాదు. అప్పుడున్న మాట ఇప్పుడు రికార్డులు ఉన్నాయి, అవన్నీ మన సెల్లో పెడుతున్నారు, వీడియో ఉన్నాయి, వీడియో వింటున్నారు, అందరూ తెలుస్తుంది. చాలా తప్పులో పడతాము. ఎందుకంటే అప్పుడు ఒక మాట అన్నాం, మనం ఇప్పించిండని మనం అన్నాం. ఈ నాగారం స్టేజ్ మీద కూడా ఎన్నికల ప్రచారానికి రాజగోపాల్ రెడ్డి వచ్చిండు. రాజగోపాల్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఆయన మస్తు లేపినవు, మొత్తం నువ్వే బాధ, నువ్వు కాబట్టి నాకు వచ్చిందని చెప్పినవు. అది ఆయాల రికార్డు కూడా ఉన్నది. ఇప్పుడు ఆయన కార్యకర్తల మీద అసలైతే ఎవరైతే నిక్కాసైన కాంగ్రెస్ కార్యకర్తలు కాకుండా కొత్తగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, పదవులు ఇస్తున్నాడు, మండల పార్టీ కానీ ఇవన్నీ అని చెప్తాడు. మరి ఎలా, ఇది వాస్తవేనా? కాంగ్రెస్ పార్టీ ఒక డిసిసి అధ్యక్షునికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ, రన్నింగ్ మంత్రి కానీ, ఇక్కడ మండలం లీడర్ల తుంగతుర్తి ఎవ్వరికి తెలియకుండా రాత్రి 12 గంటలకు ప్రకటించి 12 గంటలకు బాంబులు పేలుస్తారు. మరి ఇది దొంగ కాంగ్రెసా, లంజ కాంగ్రెసా అర్థం కాలే. ప్రజల సమక్షంలో మండలంలో కూర్చోబెట్టి మెజార్టీ అనుకూలంగా కార్యకర్తల కోసం పనిచేసే వ్యక్తికి పదవులు ఇవ్వటంలో తప్పలేదు. ఎవరు ఏంది అని కాదు, పనిచేసే వ్యక్తి కాకుండా అలా చేయడం జరిగింది. వన్ సైడ్ నిర్ణయంతో జరిగింది. వన్ సైడ్ నిర్ణయం చేయడం జరగడం వల్ల మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయం వాస్తవం. అలా చేయడం కరెక్ట్ కాదు. ఇవాళ నువ్వు 55,000 మెజార్టీ అని 55,000 మెజార్టీ ఉత్తగా రాలే, అందరు వేస్తే గెలిచిర్రు. అందరు నిర్ణయంతో అటు ప్రకటించాలి, కానీ వన్ సైడ్ నిర్ణయంతో ప్రకటించాము. ప్రజలందరూ వ్యతిరేకిస్తున్న 70% ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయం వాస్తవం. అది కరెక్ట్ కాదు. ప్రజలను కూర్చోబెట్టి ఏ మండలానికి ఆ మండలం ప్రజల మెజార్టీ అభిప్రాయాల మేరకు ఈడ 10 మంది 7 మంది సర్పంచ్లు, ఒక సర్పంచ్ తెలియకుండా ప్రకటించిన, ఒక సర్పంచ్ సపోర్ట్ లేకుండా ఈయనైనా ఇంకా రూపాయలు ఇంకా ఘోరం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏమంటారు ఇప్పుడు యాక్చువల్గా మామూలు సామేల్ గారు ఏదైతే ఇప్పుడు మామూలు కార్యకర్తలు కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టించి, అట్రాసిటీ కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో చాలా 1 day 2 days అలా కూర్చోబెడుతున్నట్టు వాస్తవం. ఇవి స్టేషన్లు కూర్చోబెడుతున్న వాస్తవం, మా మీద పెట్టింది వాస్తవం, వీని మీద పెట్టింది. ఇవాళ కూడా ఉదయం నుంచి గంటన్నర దాకా ఇప్పటికీ ఒకసారి 10 సార్లు పిలిచిండు అని. అది అసలు స్టేషన్లకు సంబంధం లేదు, లీగల్ విషయాలు కాని విషయాలు కూడా నన్నైనా వానైనా స్టేషన్లో వాణి కూడా ఇవ్వాలి. ఉదయం నుంచి ఇందాక దగ్గర వాడిని కూర్చోబెట్టి వాడిని కూడా ఇబ్బంది పెట్టి ఏం జరిగింది?
పొలం పంచాయతీ ఉంది. పొలం పంచాయతీలో మా అన్నదమ్ములకు చిన్న పంచాయతీ ఉంటే సివిల్ మ్యాటర్లో కావాలని ఎస్ఐ గారు తీసుకొచ్చి స్టేషన్ లో రోజుకు ఒకసారి రమ్మంటాడు, తీసుకొచ్చి కూర్చోబెట్టి కూడాడు. ఎందుకు కూర్చోబెడుతుంది సార్ అంటే నీ పొలం బయట ఎవరు వేస్తాడు. గొడవ నాది కాదు సార్, నా మీదకి వచ్చి వేరే మా పెద్దవాళ్ళు కొట్టిర్రు, నా మీద నన్ను కొట్టిర్రని పోయి పిటిషన్ ఇస్తే పిటిషన్ వచ్చింది, ఇద్దరు కొట్టుకోరు, నేను పట్టించుకోను. పోనీ నా గెటరాలు వీకిర్ సార్ అని పోతే గెటరాలు వీకిర్ ఏదో డాక్టర్ దాకా ఊసిపోయి అన్నాడు. అదే కానిస్టేబుల్ ఏఎస్ఐ కానిస్టేబుల్ ఇద్దరు ఎవరు మన ఆయన జమీందారు నలుగురు సార్లు వచ్చి చూసిర్రు. పీకుడు కాదు, కావాలని గెటరాలు బీకిర్రు. గెటరాలు బీకిరు అని చెప్తే కాదు, అది ఊసిపోయింది. నేను చెప్పిందే వాస్తవం, అదే వినాల. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, ఎమ్మెల్యే గారు ఏమన్నా కావాలని చెప్పిస్తుందా? ఎమ్మెల్యే గారి మనిషి ఆయన అంటాడు. మీతో గొడవ పడ్డా అతను? నా అతను గొడవ పడ్డ మనిషి. అందుకని కావాలని మేము కేసులు పెట్టి లోపల పెడతారు. నీ ఎవరు చెప్పుకోరా, నాకు ఎమ్మెల్యే ఉండు డైరెక్ట్. మేము చేసేదే ఇట్లా, స్టేషన్ లేపితే స్టేషన్ అంటారు, వాళ్ళు రేపిస్తారు, నేనేం చేయలేను. నీకేమైనా ఉంటే చెప్పుకోపో, నేను వాళ్ళకెళ్ళి ఉంటాను. ఎస్ఐ గారు కూడా అలాగే మాట్లాడుతారా? ఆయన ఒక రాజకీయంగానే మాట్లాడతారు. ఆయన ఎంతసేపు చిరంజీవి గారు. ఇప్పుడు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఎలా వన్ సైడ్ బిహేవ్ చేస్తే అదే 10 సార్లు అడిగినా కూడా నీ చేసేది ఇట్లానే ఎస్ఐ గారే. మేము ఎస్పీ పోయి పిటిషన్ ఇచ్చి వచ్చినాం, ఒకసారి ఇచ్చినాం ఇట్లా అయిందని. నా బండి పోయింది సార్, ఒకసారి బండి పోయిందని పోయి స్టేషన్లో పొద్దున 6 గంటలకు చూసుకున్నా. నైట్ ఇంటి ముందర పెట్టి పడుకున్నా. పొద్దున 6 గంటలకు చూసుకొని పొద్దున 6 గంటలకు ఎస్ఐ గారు కాల్ చేసి చెప్పినాం. చెప్తే ఏమన్నాడు, 9 గంటలకు వచ్చిండు. వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేయండి సార్ అంటే, బండి పోయింది మిస్సింగ్ కేసు పెట్టండి సార్ అంటే, లేదు నీ బండి పోయిందని గ్యారెంటీ నువ్వే దాచుకొని వచ్చి కంప్లైంట్ ఇస్తామని చెప్పాడు. నేను దాచుకొని ఇస్తున్న తర్వాత దొరుకుతాయి కదా సార్ నా బండి దగ్గర, అప్పుడు చట్టపరంగా ఏ చర్యలు ఉంటే ఆ చర్యలు తీసుకొచ్చారని చెప్పిన. లేదు నువ్వే తీసుకొని వస్తున్నామని ఆ రోజు మొత్తం చేయలేదు. తెల్లారి ఎస్పీ ఆఫీస్ మొత్తం నేను దొంగతనం చేసినట్టు నన్ను స్టేషన్లో కూర్చోబెట్టాను. పొద్దున మొదలు పెడితే నైట్ 9 దాకా. నీ బండి పోయిందని పోతే నిన్న కూర్చోబెట్టాడు. నైట్ 9 దాకా కూర్చోబెట్టాడు. తెల్లారి మళ్ళీ పోతే ఎస్పీ ఆఫీస్ కడిపోయినాక మళ్ళీ తెల్లారి ఎఫ్ఐఆర్ చేసిన ఆయన. ఇదే మరి ఇప్పుడు మీ ఊర్లో ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు కానీ పెద్ద మనుషులు కానీ సర్పంచ్ కానీ ఎవరు పట్టించుకుంటారో మీ సమస్యని? ఇప్పుడు సర్పంచ్ ఎమ్మెల్యే గారి మనిషి కదా. అది అంటే ఇప్పుడు ఎమ్మెల్యే మనిషి అయితే ఇప్పుడు అవతలోడు ఎలాంటి మనకు న్యాయం అని ఉండదు. న్యాయం లేదు, ఎమ్మెల్యే మనిషివా కాదా అంతే. మందుల సామెల మనిషిని ఎవ్వరు చెప్పుకుంటూ చెప్పుకోపో. అది మందుల సామెల మనుషులకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ వాళ్ళకి వస్తున్నాయా, పేద ప్రజలకు వస్తున్నాయా? పేద ప్రజలు ఎవరు మందుల సామెల మనుషులు అయితే ఉంటాయో వాళ్ళకి ఏ గవర్నమెంట్ పథకాలు ఉంటే వాళ్ళకి బెదిరించడం సార్. కానీ రోడ్డు మీద నడి రోడ్డు మీద ఆడపిల్లని పట్టుకొని సర్పంచ్ అనే వ్యక్తి పండబెట్టి తొక్కుతాడు ఆడపిల్లను పండబెట్టి తొక్కుతాడు ఆడపిల్లను. అదే ఏఎస్ఐ ముందడు 4 కానిస్టేబుల్ ఎస్ఐ ముందట పండబెట్టి తొక్కుతా అంటే ఈ పోలీస్ స్టేషన్ వ్యవస్థ మొత్తం అట్లా నిలబడి చూసారు తప్పితే కనీసం ఎందుకు మాట్లాడుతున్నాను లేదు. ఈ పోలీసులో మరి దిమాక్ లేదు ఆ మాత్రం. పోలీసులు వాళ్ళు ఏమంటారు, అటు సపోర్ట్ మేము. ఇప్పుడు ఎమ్మెల్యే అనేవాడు మన జీతగాడు అయ్యా. మనం ఓట్లు వేసాం, మన డబ్బులతో జీతాలు ఇస్తున్నాం వాళ్ళకి. చందాలు వేసుకొని కావాల్సి గెలిపించుకున్న వ్యక్తి ఎమ్మెల్యే. అలాంటిది ఆయన చేస్తాడు. నేను చేసేది ఇట్లా, మనం చేసేది ఇట్లా, వాళ్ళు చేసేది ఇట్లా, నేను వాళ్ళకే సపోర్ట్. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు కూడా వస్తూ ఉంటారు, మరి ఏమన్నా కలుస్తూ ఉంటారు అందరూ? రాజగోపాల్ రెడ్డి ఈ మధ్యలో రాలేదు, పోయి వచ్చినాం ఒకసారి 2 సార్లు. రాజగోపాల్ రెడ్డి గారి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఎలా చూస్తున్నారు? నిన్న చేసిన ఆయన కావాలని చేసిన వ్యక్తి. ఆయన కావాలని కొంచెం సార్ అసలు యాక్చువల్గా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారినే పిచ్చిలేసిందన్నారు కదా. నాకు తెలిసి అదేదో ఈయనకయ్యి ఇట్లా మాట్లాడుతుండు సామెల్ గారు. రాజగోపాల్ రెడ్డి గారు టికెట్ ఇప్పించిండు, మరి టికెట్ ఇప్పించినప్పుడు దేవుడు అండి ఈ రోజు మరి ఇట్లా మాట్లాడుతున్నారు. టికెట్ ఇప్పించిన రోజు ఆయన తొలివెలుగు రోజు జీబులో కూర్చొని మాట్లాడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు అనే వ్యక్తి దేవుడు లాంటి వ్యక్తి, తిరుపతి మెట్ల మీద ఉండు, నువ్వు ఆల్రెడీ అసెంబ్లీ పోతున్నావు చెప్పిండు అని చెప్పి ఈయన చెప్పిండు. ఈ రోజు ఈయన ఏమంటాడు, నాకు ఏఐసిసి మెంబర్ నుంచి టికెట్ వచ్చింది, నేను గెలిచినా, నీకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. ఆ రోజు దేవుడు అయిపోయింది, ఈ రోజు ఈయనకు దయ్యం అయిపోయింది మందుల సభ గారికి. వెంకరెడ్డి గారు మన రాజగోపాల్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లుంటాడు? రాజగోపాల్ రెడ్డి గారు అన్నట్టు ఆయన ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక దేవుడు లాంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గం కాదు, ఉమ్మడి నల్గొండ వరకు నాకు తెలిసిన వరకు అయితే కాంగ్రెస్ పార్టీ ఉందంటే వాళ్ళ కోమటిరెడ్డి గారి వల్ల. ఏదైతే మీ సమస్య ఉంది ఇక్కడ, ఇట్లా మీకు అన్యాయం జరుగుతుంది కదా, ఇక్కడ పోలీసులే కానీ ఇప్పుడు ఎమ్మెల్యే మీకు ఇబ్బంది ఉంది కదా, మరి రాజగోపాల్ రెడ్డి గారు లేదంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పోయే ప్రయత్నం చేశారు మీరు? పోదామని చెప్పినాం, కాకపోతే ఏంటంటే నాది ఇంకా ల్యాండ్ పంచాయతీ, ఆ చిన్న పంచాయతీని పెద్ద చేసి కావాలి. సార్ నమస్తే సార్. సార్ చిరంజీవి గారా? సార్ నా పేరు జర్నలిస్ట్ వెంకట్, మన ప్రజా వెలుగు. సార్ ఇక్కడ నాగారంలో ఉన్నాము. మీ పేరు ఏం పేరు బ్రదర్? సతీష్ అనే అబ్బాయిని కొంచెం ఇబ్బంది పెడుతున్నారంట మీరు. మాట్లాడి నీ సమస్య చెప్పాక చెప్పు. ముందుకు నేను గొడవ చేసామైంది సార్, కావాలని నీ ల్యాండ్ బైండ్ ఓవర్ చేస్తా అని చెప్పాడు. బైండ్ ఓవర్ కు నాకు కొట్టింది పంచాయతీ ఉంది మహేందర్తో రవికుమార్తో అని చెప్పిన. లేదు వాళ్ళని పక్కన పెడితే నీకు నర్సరీ చేస్తా అంటాడు. నర్సరీ అంటే 30 నాన్న, మా నాన్నకు 30 నాన్న అంటే లేదు నీకు ఆయనకే చేస్తా అని చెప్తారు సార్. సార్ సరే ఇవాళ మీరు ఇతన్ని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారండి? పోలీస్ స్టేషన్ కి బైండర్ కోసం పిలిచాం సార్.
ఆ. మధ్యాహ్నం లంచ్ బైండ్ ఎవరు కూర్చోబెట్టి మార్నింగ్ నుంచి కావాలని కూర్చోబెట్టారంట. ఫోన్ తీసుకోరు. అంటే మీరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టే మేము నడుస్తున్నాం అని చెప్పి అంటున్నారంట. ఎవరితోనే మీరు మామూలుగా ఇప్పుడు వాళ్ళకి నేను ఎమ్మెల్యే గారు ఎలా చెప్తే అలా చేస్తానంట. లేదండి, మీరు నాగారంలో ఉంటే నేను స్టేషన్ లో ఉన్నా, మీరు రావచ్చు. ఓకే లేదా మీకు ఫోన్ లో చెప్పుకొని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే ఓకే. ఇక్కడ చట్టాన్ని మించి మేము ఏది చేయమండి. ఇద్దరు వ్యక్తులు రెసిడెన్సీ నా ఏరియాలో ఉన్నారు కాబట్టి, రెసిడెన్సీ అంటే వాళ్ళ లీవింగ్ చేసుకున్న ఏరియా, ఓకే వీళ్ళిద్దరు ల్యాండ్ వాళ్ళ ఇంటి పంచాయతీ అనే డిస్ప్యూట్ లో ఉంది కాబట్టి ఇది ఫర్దర్ గా ఎస్కలేట్ కావద్దు, ఎవరి మీదకి ఎవరు పోవద్దు అని చెప్పేసి ఎంఆర్ఓ ముందు వీళ్ళని 5 lakhs కి లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దని గుడ్ బిహేవియర్ కింద మేము బైండ్ అవుట్ చేస్తాం. ఓకే. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అంటే ఒక్కరే చేశారు సార్, ఇద్దరు చేశారా? ఇద్దరు, బోత్ నర్సయ్య అవతల పార్టీ యువతల పార్టీ. ఓకే. ఒక్కరిని చేయమండి. మీరు వస్తే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఓకే ఓకే. లేదు ఫోన్ లో చెప్పండి డ్యూరేషన్ ఉంటుంది. చెప్పండి సార్, మామూలు షార్ట్ లో చెప్పండి, నేను మాడతావు. రండి సార్, ఇక్కడే ఉన్నాను, రండి, నేను స్టేషన్ దగ్గర ఉన్నాను. సరే సరే, ఫైల్ కొడుతున్నా, ఒకటి రండి. ఓకే. హలో సార్, కావాలని తప్పించుకుంటాడు సార్ ఆయన, కావాలని తప్పించుకుంటాడు ఆయన. ఎంతసేపు ఉన్నా నేను పోలీస్ స్టేషన్ సార్, రావండి కావాలంటే రాని మాట్లాడదాం అంటున్నాను. పోదాం సార్, మాట్లాడదాం. మరి ఏం చెప్తాడు ఆయన, పోయి మాట్లాడదాం. ఇద్దరిని బ్యానర్ చేసిన ఒక్కరిని చేయలేదు అంటుండు. ఇద్దరిని బైండ్ అవ్వరు కదా సార్, పంచాయతీ పెట్టుకుంది వాళ్ళు, నా గెట్ డ్రైవ్ బీకింది వాళ్ళు, నా ఇంటి మీదకి వచ్చి కొట్టింది వాళ్ళు. సార్ అని పోతే నువ్వు చెప్తున్నట్లు, నేను చెప్తే నువ్వు వినట్లు, నిన్ను బైండ్ ఓవర్ చేస్తా ఫస్ట్.